ఉపరాష్ట్రపతిగా ఖచ్చితంగా గెలిచి తీరుతానంటున్నారు జస్టిస్ సుదర్శన్ రెడ్డి. గెలిచే అవకాశాలు తక్కువగా ఉన్నాయని నేను అనుకోవడం లేదు. ఎన్డీఏ సభ్యులు కూడా నాకు ఓటేస్తారని భావిస్తున్నానంటున్నారు సుదర్శన్ రెడ్డి. నేను దక్షిణాదివాడినే, కానీ ప్రాంతీయవాదిని కాదు. నన్ను ఎన్నుకుంటే రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేస్తాను అంటున్నారు సుదర్శన్ రెడ్డి. అభ్యర్థులు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వాళ్ళు తప్ప ప్రాంతీయవాదం ఏముందంటాడు. ఆయన ఏమన్నా రాధాకృష్ణన్ గారు ఏమన్నా ప్రాంతీయవాద, నేనేమన్నా ప్రాంతీయవాది అంటే ప్రాంతం గురించి, ప్రాంతం బాగోగుల గురించి కోరుకుంటే ప్రాంతీయవాదం ఎట్లా అవుతుంది? దేశం ఒకటే కదా, పౌరసత్వం ఒకటే కదా. ఆయన భారత పౌరుడే, నేను భారత పౌరుడినే కదా. గెలిచే అవకాశాలు తక్కువ ఉందని మీరు అనుకుంటుండొచ్చు. గెలిచే అవకాశాలు తక్కువ నేనే అనుకోవటండి. రెండు ప్రధానమైన కారణాలు దానికి. ఏ కూటమికి ఏందని వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీకు తెలిసే ఉంటుంది ఆ విషయం. ఎన్డీఏ పక్షంలో ఉండేవాళ్ళు కూడా విజ్ఞులు చాలామంది ఉండే ఉంటారు. చాలామందితో నాకు వ్యక్తిగతమైనటువంటి పరిచయాలు కూడా ఉన్నాయి. వారు ఆలోచించి సరి అయినటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటాను. నాకైతే అనుమానం లేదు. మీకేమన్నా అనుమానం ఉంటే, కారణాలు ఏమైనా ఉంటే నాకు చెప్పండి.